ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో తెదేపా నేత దేవేంద్ర గౌడ్ మీడియాతో మాట్లాడుతున్నారు. ప్రత్యక్షంగా చూద్దాం. మార్పులు చోటు చేసుకుంటున్నాయి. భారతదేశ రాజకీయ వ్యవస్థలో ఒక తిరుగులేని రాజకీయ శక్తిగా ఉన్నటువంటి ఒక కాంగ్రెస్ పార్టీకి అసలు ప్రత్యామ్నాయ రాజకీయ శక్తులు లేనటువంటి ఒక సందర్భంలో తెలుగుదేశం మొదటిగా ఎన్టీ రామారావు గారి యొక్క నాయకత్వంలో అనేక ప్రాంతీయ పార్టీల కూటమిలను ఏకము చేసి ఒక కొత్త వ్యవస్థకే ప్రతిరూపించిన చరిత్ర ఉన్నటువంటి పార్టీ మా పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ విధంగా మొదలై దేశ రాజకీయాలలోనే ఒక ప్రత్యామ్నాయ ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేసింది. అది మామూలు విషయం కాదు. ఒక ప్రాంతీయ పార్టీ ఒక సందర్భంలో ప్రధాన ప్రతిపక్షంగా పార్లమెంట్లో వ్యవహరించి తర్వాత కాలంలో ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదిగి ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో కీలకమైన పాత్ర పోషించిన రాజకీయ పార్టీగా మన తెలుగుదేశం పార్టీకి ఈనాడు మళ్ళీ అటువంటి వాతావరణము స్పష్టంగా కనబడతా ఉన్నది. కనుకనే నాకు అవకాశము వచ్చిన ఈ సందర్భంలో పార్టీ ప్రతిష్ట పెంచడానికి, పూర్వ వైభవాన్ని తీసుకురావడానికి నిరంతరం కృషి చేస్తాం. ఇదొక సువర్ణావకాశము. అనేక సమస్యలను ప్రస్తావించుకోవడానికి ఒక వేదికగా రాజ్యసభను తీసుకోవడం జరుగుతుంది. ఆ అనుభవాలంతా కూడా సర్వవినియోగించి పార్టీ ప్రతిష్ట పెంచడమే కాకుండా దేశంలో ప్రజాస్వామిక వ్యవస్థకు వెన్నదిచ్చే విధంగా బాగా పనిచేస్తామని చెప్పి ఈ సందర్భంలో తెలియజేస్తున్నాను. అదేవిధంగా అట్టడుగు వర్గాలు, ముఖ్యంగా బలహీన వర్గాలకు ఇప్పటికి కూడా సముచితమైనటువంటి యొక్క ప్రాధాన్యత ఈ వ్యవస్థలో ఇప్పటికీ లేదు. వాటిపైన వెనుకబడ్డ తరగతులు కానీ, ఎస్సీ ఎస్టీ మైనార్టీలు, బలహీన వర్గాలకు సంబంధించి ప్రత్యేకమైన వారి సమస్యలపైన శ్రద్ధ వహించి వాటిని ప్రస్తావించడమే కాకుండా ఆ పాలసీలలో పని మార్పులు తీసుకురావడానికి నిరంతరం కృషి చేస్తాం. ఒక వేదిక, ఒక పార్లమెంట్ వేదికనే కాకుండా అందరినీ కలుపుకపోయి ఆ విషయాలలో ఒక బలమైనటువంటి ఒక వాయిస్ వినిపించడానికి ప్రయత్నం చేస్తానని చెప్పి తెలియజేసుకుంటాం. ఈ విధంగా ఒక బాధ్యతతో మసులుకోవడానికి ఈ అవకాశాన్ని మేము తీసుకున్నాం. పార్టీ అధ్యక్షుల వారు మాకు అవకాశం ఇచ్చినారు. అక్కడక్కడ కొద్దిమంది చిన్న చిన్న విమర్శలు, వ్యక్తిగత విమర్శలు, అసంబద్ధమైనటువంటి ఒక విమర్శలు ఇవన్నీ కూడా చేస్తున్నందుకు దానికి నాకు తీవ్రంగా నేను ఖండిస్తూనే ఉన్నాను. తెలుగుదేశం చరిత్ర తెలవనికుండా ఏదో కొంతమంది డబ్బులకని ఇంకో రకంగా నేను ఒక చిన్న చిన్న వార్తలు చూశాను. నేను వాళ్ళ పేర్లు కూడా ప్రస్తావన చేసేంత వ్యక్తులు వాళ్ళు కాకపోయినా చెప్పే బాధ్యత నాకుంది. కనుక ఇలాంటి బాధ్యత రహితమైనటువంటి మాటలు మాట్లాడకూడదు. ఒక చరిత్ర గల పార్టీ మాది, ఒక చరిత్ర గల వ్యక్తులు మేము ఈ విషయాన్ని కూడా మర్చిపోవద్దని చెప్పి విమర్శకులకు నేను తెలియజేయదలుచుకున్నాను. దీన్ని తీవ్రంగా కూడా నేను ఖండిస్తున్నాను. ప్రజాస్వామ్యంలో ఒక కీలకమైనటువంటి వ్యవస్థలో భాగస్వామ్యం కాదలుచుకున్నటువంటి అలాంటి వ్యక్తులపైన కూడా ఇలాంటి విమర్శలు చేయడం దురదృష్టకరం. ఇది మంచి పద్ధతి కాదు. ఏదో పదవులు అంటే పంచుకోవడం కాదు. ప్రజాస్వామ్యంలో ఒక బాధ్యతను నిర్వహించడం, ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ యూఆర్ హోల్డింగ్. ఏదో తీసుకొని అనుభవించడానికో, తీసుకొని ఆర్భాటాలు చేయడానికో, నా వ్యక్తిగతంగా మాత్రం ఇది ఒక పెద్ద పదవిగా కూడా నేను పెద్దగా ఏదో అయిపోయిందని కూడా నేను భావించడం లేదు. ఒక బాధ్యతగా నేను ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే అనేక పదవులు నిర్వహించేటువంటి అవకాశం నాకు దొరికింది.
దానికోసము ఎవరైనా విమర్శిస్తే ఆ విమర్శలను నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను. అందరికీ నమస్కారం. ముఖ్యంగా పార్టీ నా పైన ఇంత పెద్ద బాధ్యత పెట్టి పార్టీ నన్ను రాజ్యసభకు నామినేట్ చేసినందుకు పార్టీ అధ్యక్షులకి, మొత్తం ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, తెలుగుదేశం క్యాడర్కి, ముఖ్యంగా నేను చేసిన కార్యక్రమాలని మీరు ఈ పౌర దృష్టికి వచ్చి అందుకు మీడియా అందరికీ నా ధన్యవాదాలు. ఈరోజు ఇంత చిన్న వయసులో నాకు ఈ బాధ్యత అప్పచెప్పింది. ఈ రోజులు పార్టీకి నేను చేసిన సేవలన్నీ మీకు ఇంతకుముందు అన్ని వివరించాను. ఇక మీదట నాకు రోజు రోజుకు రెస్పాన్సిబిలిటీ పెడుతుంది, కానీ ఇంతకుముందు నేను ఎక్కడ వచ్చినా పోయినా కానీ అంత ఫోకస్ ఉండేది కాదు. ఇప్పుడు ప్రతి చిన్న విషయానికి కూడా నా పైన ఫోకస్ ఉంటుంది. ప్రతిదీ జాగ్రత్త చేసి ఈ పార్టీకి ఏ విధంగా సేవ చేయాలో అందులో బాగా ఆలోచన చేసి సేవ చేస్తూనే మీకు తెలియజేస్తున్నాను. ఇంకా చిన్న చిన్న విషయాలు నిన్న పేపర్లో సార్ చెప్పినట్లు ఆ పేర్లు కూడా ప్రస్తావించకుండా ఎవరిద్దరు కాంట్రాక్టర్లని లేకపోతే ఇంకొకటని మాట్లాడారు. మా పార్టీ రాజ్యసభ నామినేషన్ చేసింది మా పార్టీ పాలిట్ బోర్డు కూర్చొని, చంద్రబాబు నాయుడు గారు కూర్చొని, కొన్ని గంటల తరబడి కూర్చొని వాళ్ళు నిర్ణయిస్తే మీరు దాన్ని విమర్శించడం, ఊర్లో పెళ్లికి కుక్కలు రావడం అంటారు దాన్ని. అంతకన్నా నేను ఎక్కువ చెప్తే బాగుండదు కూడా వాళ్ళ గురించి. థ్యాంక్ యూ.